రాగానే పక్కనే ఉన్న బోట్లు వచ్చి ఈ మంట బోటు ముట్టుకుందని చెప్పేసి అక్కడ వచ్చి అందులో ఉన్న ఐదుగురిని సమీపంలో ఐదుగురు ఉన్న బోట్లో ఎప్పుడైతే మంటలు చుట్టూ వ్యాపించాయో ఇంకా బోటు ఆర్పడానికి ఇంజిన్ కు ఆర్పే విధానం కనిపించలేదు, ఆగలేదని చెప్పేసి ఇప్పుడే బోట్ ఓనర్ ను డ్రైవర్ ను వెళ్ళి కనుక్కుంటే ఆ విషయం తెలుసుకుంటే ఆ విషయంలో చెప్తారు. మరి ఎటువంటి మా సహాయ సహకారాలు మరి ఎటువంటి ఇంజిన్ తోడు కూడా ఆపడానికి అవలేదనే ఉద్దేశంతో మరి పక్కనే ఉన్న బోర్డుని పిలిచి దాన్ని ఆ సమీపంతో ఇంకా మాకు బోర్డు దక్కదు, మొత్తం అగ్ని ఆహుతి అయిపోతుందని చెప్పేసి పక్కనే ఉన్న బోట్లోకి నీటిలో దూకి ఆ బోటుకి ఐదుగురు ఎక్కి ఒడ్డుకి తీసుకొచ్చి వాళ్ళందరినీ జేడీ తోడి కూడా ఇప్పుడు విజయ్ జేడీ ఉన్నారు, జేడీ తోడు కూడా మాట్లాడించాం. సమీపంలో ఉండే మరి ఆ బోట్లన్నీ వచ్చి వాళ్ళని ప్రాణ నష్టం అయితే జరగలేదు. మరి బోటు ఒక 35 లక్షల వరకు ఆ బోటు కాస్ట్ ఉంటారు. మరి అగ్ని ఆహుతి అయింది. ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కనుక ఏ విధంగా వాళ్ళు ఆదరిస్తారో మత్స్యకారులు మరి బ్రతుకులందరూ మీ అందరికీ మీడియా సోదరులందరికీ తెలిసిందే. వాళ్ళు సముద్రంలోకి వెళ్తే ఆటకెళ్తే ఏదో ఆ చేపలు పెట్టి తెచ్చుకుంటే ఆ జీవనాలు ఒక్కటి బతుకుతారు, లేకపోతే లేదు. ఈ రోజు మరి కూటమి ప్రభుత్వం ఉంది కనుక డిప్యూటీ సీఎం గారు కానీ మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం గాని మరి కేంద్రంలో ఉండే మరి బీజేపీ ప్రభుత్వం కానీ వాళ్ళు తక్షణం ఆదుకొని వాళ్ళకి తగిన బోటు మళ్ళా చేకూర్చే విధంగా వాళ్ళకి రాయితీ ఇవ్వమని ఒక మత్స్యకారుడిగా ఒక బోటు ఓనర్గా మరి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ లో జిల్లా అధ్యక్షుడిగా ఉంది వాళ్ళ డిమాండ్ కాదు ప్రాధాయపడి అడుగుతున్నామని చెప్పి సందర్భంగా కోరుతారు. ఇన్సూరెన్స్ అంటే గతంలో ఇన్సూరెన్స్ అయి ఉండేవి, ఏసీలో డామేజ్ వచ్చిన ఇన్సూరెన్స్ వచ్చింది కదా. ఇప్పుడు ఇన్సూరెన్స్ కూడా చేయడం, ఇన్సూరెన్స్ కంపెనీలు రావడం మానేసాయి. కట్టిన సకాలంలో ఇన్సూరెన్స్ రాకపోవడం చేయడంతో ఇన్సూరెన్స్ పాలసీలు ఎక్కువ అవడంతో వీళ్ళు కట్టుకోలేని పరిస్థితి. జీవనోపాధి గడవలేక ఇన్సూరెన్స్ కట్టుకోలేరు.